2 గంటల సినిమాలో మ్యాక్సిమం 40 నిమిషాలన్నా బోర్ కొడుతుంది. కానీ 4 గంటల సినిమా 4 నిమిషాలు కూడా బోర్ కొట్టలే నాకు. పీక్ పీక్ పీక్. హాయ్ గైస్, ఇప్పుడే దురంధర్ 2 ద రివెంజ్ చూసిన తర్వాత ఒక్కటే మాట, అరాచకం. అరాచకం అంటే అరాచకం, మెంటల్ మాస్ అరాచకం. నేను ఒక్క సెకండ్ కూడా సినిమా నుండి డైవర్ట్ అవ్వలేదు. 3 hours 50 minutes, అప్రాక్సిమేట్లీ 4 hours కూర్చోబెట్టడం ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. దే మేడ్ ఇట్. ఈ సినిమాలో చాలా వైలెన్స్ ఉంటుంది, కానీ ఏది కూడా కావాలని పెట్టినట్టు మాత్రం అస్సలు ఉండదు. సినిమా నుండి ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, కానీ ప్రతి సీన్ మీ అడ్రినల్ రష్ని పెంచేస్తూ ఉంటుంది. సీట్లో కూర్చున్నోడివి లేచి మరీ అరుస్తూ ఉంటావు. మెంటల్ అనిపిస్తూ ఉంటుంది. ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు ఇట్లా 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 వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన వన్ థింగ్ ఏంటంటే క్యాస్ట్. ప్రతి ఒక్కరు ఈ సినిమాలో యాక్టింగ్ మాత్రం ఎరగదీస్తారు. రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇందులో ఇంకా వాలెంట్ ఉంటాడు, కొన్ని చోట్ల సటిల్ ఉంటాడు. మ్యాన్ అస్సలు ఆ పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తున్న కొద్దీ మీకు మెంటలెక్కిస్తూ ఉంటుంది. ఇందులో ఇంకా తోపు అంటే తోపు ఉంటాడు. ఈ పాటలో హీరోయిన్కి ఇంకా చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. అండ్ షీ పర్ఫార్మ్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ సంజయ్ దత్ ఉన్న పోర్షన్స్ కూడా సూపర్ ఉంటాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన వర్క్ అంటే సినిమాటోగ్రఫీ. తోపు అంటే తోపు ఉంటుంది. నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక్కో షాట్, అసలు ఆ ఫ్రేమింగ్, అసలు సినిమాని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ పార్ట్ 1ని 2 times 3 times 4 times చూడడానికి కారణం మెయిన్గా సినిమాటోగ్రఫీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్స్ అని చెప్పవచ్చు. సాంగ్స్, ఆ బీజిఎమ్స్, ఆ రీమిక్సెస్. ఇందులో కూడా సాంగ్స్, ఆ బీజిఎం, ఆ రీమిక్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు థియేటర్లో లైక్ అది మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు ఆ వైబ్ అవుతూ ఉంటారు. మీరు ఒక ఇయర్ ఫోన్ పెట్టేసుకొని ఫుల్గా మీకు నచ్చినప్పుడు ఇట్లా వింటూ ఉంటే ఎట్లుంటుందో లైక్ అలా మస్త్ అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ఆదిత్యధర్. ఈయన డైరెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, మామూలుగా లేదు. ఒక్కో సీను, ఒక్కో షాట్, ఆ పోర్షన్స్ అన్నీ ఎన్నిసార్లు చూసినా తక్కువనే అనిపిస్తుంది. చూసినా కొద్దీ మళ్ళీ చూసిందే చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. అండ్ ఉరి మూవీ ఈయన ఫస్ట్ మూవీ. అది తీసిన తర్వాత ఇంత పెద్ద ఫిలిం అండ్ ఇంత స్పాన్లో అండ్ ఇంత గ్రేట్గా తీయడం ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఆయన పిచ్చగా సక్సెడ్ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్ మెంటల్ ఉంది. అండ్ ఒక్క సీన్, ఒక్క షాట్ మాత్రం మెంటల్ ఎక్కిస్తూ ఉంటాయి. ఓవరాల్ మూవీ ఎలా అనిపించిందంటే నాకు మాత్రం పిచ్చగా నచ్చింది. అరాచకం, మెంటల్ మాస్ అనిపించింది నాకు. అండ్ మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి రివ్యూస్ అన్నీ వస్తూనే ఉంటాయి.